వారణాసి టీం నుంచి ఏదో పెద్దగా సాలిడ్ అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది. ఏదో రూమర్ కాదు, కేవలం వార్తగా మాత్రమే చూసే విషయం కాదు. 1400 కోట్ల సినిమా విషయంలో రాజమౌళి 10,000 కోట్ల రూమర్ని నిజం చేయబోతున్నాడు. 10,000 కోట్ల రూమర్ కనుక నిజమైతే మాత్రం 30,000 కోట్ల పూనకాలు వచ్చినట్టే. అంతా దురందర్ మాయే అంటున్నారు. 2 భాగాల దురందర్ ఇప్పుడు రాజమౌళి మనస్సు మార్చినట్టుంది. 2 భాగాలుగా ప్లాన్ చేసిన వారణాసిని మధ్యలో ఒక్క భాగంగానే తీస్తామన్న జక్కన్న యూటర్న్ తీసుకుంటున్నాడా? గ్లోబల్ ట్రాటర్, టైమ్ ట్రాటర్గా మూవీ 2 టైటిల్స్తో రానుంది అన్న రూమరే నిజమవుతోందా? ఇంత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తోంది? దాన్నే అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారా? హ్యావ్ ఎ లుక్. 10,000 కోట్ల రూమర్ 30,000 కోట్లు నిజంగా మారబోతుందంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద షాక్ వేవ్ వచ్చినట్టే. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. 1,400 కోట్ల బడ్జెట్తో రాజమౌళి తీస్తున్న వారణాసి డబుల్ ఇంపాక్ట్ ఇవ్వటం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 4 గంటల నిడివితో వస్తుందన్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కు తీసుకునేలా ఉన్నారు. వారణాసి 1 కాదు 2 భాగాలుగా రిలీజ్ చేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చినట్టున్నారు. 30 నిమిషాలతో రామాయణ యుద్ధం ఎపిసోడ్తో పాటు 30 నిమిషాల టైం ట్రావెల్ ఎపిసోడ్ షూటింగ్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొదటి నుంచి వారణాసి ఒక మూవీగా వస్తుందా, 2 భాగాలుగా వస్తుందా అన్న డౌట్గానే మిగిలిపోయాయి. అయితే రాజమౌళి కూడా ఇది ఒకే భాగంగా వస్తుందని అమెరికన్ యూట్యూబర్స్కి తేల్చాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నిర్ణయం మారేలా ఉంది. అప్పట్లో ఇది 2 భాగాలంటే కాదని రాజమౌళి ఖండించాడు. నిజానికి వారణాసి గ్లోబ్ ట్రాటర్, వారణాసి టైమ్ ట్రాటర్ ఇలా 2 టైటిల్స్తో 2 భాగాలుగా రాబోతున్న సినిమా అని పెద్ద ప్రచారం జరిగింది. కానీ అదేం కాదన్న రాజమౌళి ఇప్పుడు సడన్గా మనసు మార్చుకోవడానికి 3 కారణాలున్నాయి. 1 రామరావణ యుద్ధం ఎపిసోడ్, 2ది టైమ్ ట్రావెల్ యాక్షన్ ఎపిసోడ్, 3వ కారణం హిందీ మూవీ దురందర్. ఒకే సినిమా 8 గంటల డ్యూరేషన్ వస్తే గంట కత్తిరించి 3.5 గంటల నిడివితో 2 భాగాలుగా రిలీజ్ చేశారు. 2 కూడా నెలల గ్యాప్తోనే వచ్చి 1,000 కోట్లు కొల్లగొట్టేస్తున్నాయి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ రాజమౌళి అప్లై చేసేలా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అనుకున్న వారణాసిని దసరాకు మార్చేలా ఉన్నాడు. 2027 దసరాకు వారణాసి గ్లోబ్ ట్రాటర్, 2028 సంక్రాంతికి వారణాసి టైమ్ ట్రాటర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. కారణం రామాయణం సీన్, టైం ట్రావెల్ సీన్ హెవీగా రావడంతో ఒకే సినిమాలో ఇంత కంటెంట్ చూపించటం, ఎడిట్ చేయటం కష్టమయ్యేలా ఉందట. అందుకే రిలీజ్ డేటే కాదు 2 భాగాలుగా మూవీని రిలీజ్ చేయాలనే ఫేట్ మార్చే డిసిషన్ కూడా తీసుకున్నాడట జక్కన్న. దీని అనౌన్స్మెంట్ ఏప్రిల్లో రావచ్చని తెలుస్తుంది. అప్పుడే ఎందుకు ఈ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారో తేలలేదు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్కు మాత్రం వారణాసి డబుల్ ధమాకా ఇచ్చేలా ఉంది. ఫ్యాన్స్లో పూనకాలు లోడయ్యే టైం వచ్చినట్టయింది.